పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, శ్రావణ మాసం మొదలు కాబోతోంది. రేపు ఆగస్ట్ 13వ తారీఖు నుంచి కూడా శ్రావణ మాసం మొదలవుతుంది. సూర్యుడు కూడా 17వ తారీఖు సింహరాశిలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇన్నర్ ప్లానెట్స్ ని బేస్ చేసుకుని రాశి ఫలితాలు మనం చూసుకోవచ్చు కదా సార్, మాస ఫలితాలకి. సో ఈ శ్రావణ మాసం అంతా కూడా ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహస్థితి చూసుకుంటే మీనంలో వక్రించేసని, కుంభంలో రాహు, మిథునంలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు ఉన్నారు. ఈ బుధుడు 23వ తేదీ సింహంలోకి ఎంటర్ అవుతున్నాడు. రవి 17వ తేదీకి సింహంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇక ఈ శుక్రుడు అయితే నెలంతా కూడా మనకి ఇక్కడే ఉంటాడు. కాకపోతే 15 డేస్ ఉంటాడు. శ్రావణ మాసం 15 డేస్ ఉంది. దాని తర్వాత తొల్లోకి ఓన్ హౌస్ లోకి వెళ్తాడు. కన్యలో ఉంటే నీచస్థానం అండి. నీచస్థానం ప్లస్ దాంతోపాటు కుజుడు దృష్టి కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే దేశకాల పరిస్థితుల్లో స్త్రీల మీద అఘాయిత్యాలు కూడా జరుగుతాయి. కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. శుక్రుడు నీచ కదా, శుక్రుడు వాహనాలకు కారకుడు, స్త్రీలకు కారకుడు. కొన్ని గొడవలు అవుతాయి, మళ్ళీ నార్మల్ అవుతాయి. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా అప్పుడే కాదు, ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోనే జరుగుతాయి ఇవన్నీ కూడా. కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి తులా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండిపోతుంది సార్ ఈ శ్రావణ మాసం అంతా? తులా వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో పర్టికులర్గా రాశినాథుడు, తులారాశినాథుడు శుక్రుడు నీచబడి ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ మాసం ఒక 15 డేస్ నీచంలో ఉంటాడు. దాని తర్వాత ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు. అయితే ఈ రెండు రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఇక్కడ ఎప్పుడైతే ఈ 12లో ఉన్నాడో తులవారు ప్రధానంగా 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఇన్వెస్ట్మెంట్స్, రెండోది వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. అందులో ముఖ్యంగా షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో తులవారు వృశ్చికం వారు ఇద్దరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే తులవారు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ 15 డేస్ అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు, ఎందుకంటే శ్రావణ మాసం 1 మంత్ ఉంటుంది కదా, సో మంత్ ఎండింగ్ వరకు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా కేర్గా ఉండాలి. తర్వాత శుక్రుడు ఎప్పుడైతే రాశిలోకి వస్తాడో చాలా కంఫర్టబుల్ ఇది ఉంటుంది వీరికి. అంటే అనుకున్న పనులు అవ్వడం, కొంచెం ఫ్రీ అవ్వడం ఇది జరుగుతూ ఉంటుంది శ్రావణ మాసం సెకండ్ హాఫ్ నుంచి కూడా వీళ్ళకి. అంటే పౌర్ణమి తర్వాత నుంచి అనుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది, బాగానే ఉంటుంది ఫైనాన్షియల్గా. అదేవిధంగా కొంచెం ఇల్లు కట్టుకునే విషయంలో అది కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది, బట్ డోంట్ వరీ. వాటి మూలంగా గతంలో ఎవరికైనా రెంటల్ హౌసెస్ మూలంగా వచ్చే డబ్బు కూడా కొంతవరకు స్టార్ట్ అవుతుంది వీళ్ళకి, ఎర్నింగ్స్ అనేటువంటివి చెప్పాలంటే. అదేవిధంగా కొద్దిగా పంచమ రాహు ఉన్నందుకు రాజకీయ నాయకులకి మంచిది. అలాగే కొంచెం వివాహ నిర్ణయాల విషయంలో మాత్రం ఫస్ట్ 15 డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శుక్రుడు నీచ కదా, ఎంతైనా లగ్నాధిపతి నీచ స్థానంలో ఉన్నాడు. వివాహ నిర్ణయాలు, వివాహ జీవితం విషయంలో కూడా అంతే. ఆల్రెడీ మ్యారేజ్ అయింది కానీ ఇద్దరి మధ్యన ఏదో రప్చర్ అవుతూ ఉంది అంటే శుక్రుడు 12లో ఉండడం వల్ల. 12లో శుక్రుడు మంచిదే కానీ నీచపడి ఉండడం మంచిది కాదు, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మంత్లో కొంచెం శుక్రుడు నీచ స్థానం పోయే వరకు కూడా వివాహ సంబంధించినటువంటి విషయాలు చేయకూడదు, అట్లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఇక ఉద్యోగం మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే దశమంలో గురువు బుధుడు కలిసి ఉంటూ మళ్ళీ గురువు సింగిల్గా కూడా ఉంటున్నాడు, ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉంటున్నాడు. కాబట్టి ఉద్యోగం రావడానికి కానీ ఉద్యోగంలో ఎదగడానికి కానీ. కాకపోతే ఇక్కడ ఎప్పుడైనా సరే చరరాశులు అయినందుకు, అంటే లగ్నము చరము దశము చరము అక్కడ ఒకే దగ్గర ఉంటే వీళ్ళకి ఎదుగుదల ఉండదండి. ఎంత మారుతూ ఉంటే అంత బాగుంటుంది చెప్పాలంటే. మరి వీళ్ళు ఎందుకు సార్ ఒకే దగ్గర స్టాగ్నెంట్ అయిపోయి ఉంటారు? అమ్మో ఈ కంపెనీ చాలా గొప్పది, ఒకసారి వాళ్ళకి అంటే స్థిర రాశిలో పడింది అనుకోండి, దశమం కానీ లగ్నం కానీ వెళ్ళి, అప్పుడు వాళ్ళు మారడానికి ఇష్టపడరు. అంటే ఉన్న యోగం ఇది, కానీ ఉన్న యోగానికి డిఫరెంట్గా ఏదో జరిగింది కదా అక్కడ. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒక డైరెక్టర్ యాక్టర్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు అదే ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళకి అది ఇష్టం లేనప్పుడు ఇంకో ఫీల్డ్లోకి వెళ్తారు. మనం చాలా మంది డైరెక్టర్స్ పిల్లల్ని, హీరో పిల్లల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఈజీ యాక్సెస్, ఈజీ వేరే దాంట్లో ఉంటుంది. బికాజ్ అక్కడ యోగం మారిపోయింది. వేరే వాళ్ళకి యాక్సెస్ ఈజీ లేకపోయినా కష్టపడి అందులోకి వస్తారు. దట్ ఈస్ యోగం. యోగాన్ని ఎవరు మార్చలేరు, అది మెయిన్గా. ఇంకోటి ఖర్చులు చేసే విషయంలో కూడా ఫస్ట్ ఆఫ్ అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఖర్చుల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ప్రమోషన్స్ విషయం కూడా ఏంటంటే కొంచెం వస్తుంది కానీ కొంచెం అంటే గణపతిని ఆరాధన చేయాలి. ఎందుకంటే లాభస్థానంలోకి రవి వస్తున్నాడు 17వ తేదీ నుంచి, అంటే అమావాస్య 4 రోజులకు వస్తున్నాడు అక్కడికి.
అది యోగకార్ అంటే ఈ లగ్నానికి బాధకుడు అయినప్పటికీ కూడా Hmm. కొంచెం ఈ ప్రమోషన్స్ వచ్చే విషయంలో గణపతి ఆరాధన చేయడము, దుర్గా ఆరాధన చేయడము, వీళ్ళు ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. ఈ ఫ్రెండ్స్ని పరిచయాలు చేసుకునే విషయంలో, ఆన్లైన్లో ఫ్రెండ్షిప్ అయ్యే విషయంలో, ఎందుకంటే పంచమంలో రాహు ఉంటూ శని వస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడో ఫ్రెండ్స్ ఆన్లైన్లో కనబడతారు వీళ్ళకి. అంటే అరే అప్పుడు క్లాస్మేట్ వీడే కదా ఫేస్బుక్లో కనబడింది, ఈమె కదా, అట్లా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ అనేటువంటివి ఆ రకంగా వీళ్ళు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కనెక్ట్ అవుతారు. రైట్ సార్. ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? వృశ్చికం వారికి కనుక చూసుకుంటే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఉంటున్నాడు. సో ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉంటున్నాడో ఉన్న ప్రదేశం నుంచి మార్పులు, వేరే ప్రదేశాలకు వెళ్ళడం, కొంచెం ధైర్యంగా సాహసంగా కొంత ఆర్గ్యుమెంట్స్ ఇట్లాంటి వాటిలో, ఎందుకంటే సర్వసాధారణంగానే వృశ్చికం వారికి వీళ్ళకి ఏంటంటే కారకుడు వీళ్ళకి మొండితనము పట్టుదల ఎక్కువగా ఉంటుంది, కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది వృశ్చికం వారికి. అది అయితే ధనాధిపతి ఎప్పుడైతే ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉన్నాడో ఇక్కడ విదేశాల్లో చదివే వారికి ఒకవైపు చదువుతో పాటు ఉద్యోగం రావడం, ఫైనాన్షియల్గా జనరల్గా సెకండ్ లార్డ్ ఈజ్ ఇన్ 9th హౌస్ యోగం, ధనయోగాన్ని ఇస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ విదేశాల్లో స్థిరపడాలి, విదేశానికి ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళాడు, కుటుంబాన్ని కూడా విదేశాల్లో తెచ్చుకుందామని చూస్తూ ఉంటాడు. మా భార్య పిల్లలు అక్కడ ఉన్నారని వాళ్ళు తెద్దాం అనుకుంటున్నా, అవుతుందని అడుగుతూ ఉంటారు. వృశ్చికం వారికి ఇప్పుడుండే గోచారం ఆ యొక్క విషయాల్లో అనుకూలతను ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచం కానీ లేదు. అదేవిధంగా వీళ్ళ పిల్లల్ని ఇప్పుడు ఇండియాలో ఉన్నారు, వీళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపిద్దామని చూస్తున్నారు. పంచమంలో ఉండే శని వక్రించి రాహు వైపు వస్తున్నందుకు పంచమాత్ వ్యయ స్థానం రాహు 4వ భావం అవుతుంది కాబట్టి వాళ్ళని అక్కడ పంపించడానికి ఇన్ని రోజులు చేసే ప్రయత్నం వేరు, ఇప్పుడు చేసే ప్రయత్నం వేరు. ఇక్కడ సక్సెస్ అవుతుంది, ఎందుకంటే పంచమంలో ఉండే శని వక్రించాడు కాబట్టి. కాకపోతే వృశ్చికం వారికి ఎప్పుడైతే వక్రించాడో అర్ధాష్టమ శని ప్రభావం పడుతూ ఉంటుంది, అందుకని అనవసరమైన నిందలు పడ్డలు లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళు కూడా పౌర్ణమి తర్వాత వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం మంచిది. బ్యాంకింగ్స్, గోల్డ్ బిజినెస్ చేసేటువంటి వారు, ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి వారు, అదేవిధంగా టీచింగ్ ట్రైనింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కాకపోతే ఎంతైనా దశమంలో కేతు ఉంటూ రవి వస్తున్నాడు కాబట్టి దశమ స్థానంలోకి కొంచెం సుపీరియర్స్ యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి చూడ్డానికి దశమంలో దశమాధిపతి వస్తున్నప్పటికీ, అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు వస్తూ ప్రెజర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ, అది కొద్దిగా చూసుకోవాలి. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే వీళ్ళకి మరింత ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అని అంటే కనుక వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన చేయడము, శివుని యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అన్ని విధాలా వీరికి బాగుంటుంది. అయితే ఒకవేళ ఏదైనా కెరియర్ విషయంలో కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేస్తూ ఉండాలి. అప్పుడేమవుతుంది, కెరీర్ విషయంలో ఇబ్బంది ఉండదు. గోవులకు కాస్త గ్రాసము తినిపించడము, క్యారెట్స్ తినిపించడము, గోధుమ రవ్వ తినిపించడం చేస్తే కూడా బాగుంటుంది. అలాగే గవర్నమెంట్ అండర్టేకింగ్, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ యొక్క శ్రావణ మాసంలో దశమంలోకి దశమాధిపతి రవి వస్తున్నాడు కాబట్టి 17వ తేదీ నుంచి ఆ 1 మంత్ 17th to 17th అనుకోవడం, ఆ 1 మంత్ కూడా గవర్నమెంట్ జాబ్స్ కనుక ట్రై చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇక్కడ వీరికే కాకుండా వీళ్ళ జీవిత భాగస్వామి కూడా బాగుంటుంది. అది అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఈ నెల రోజులు కూడా ఈ రాశుల వారికి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో ధనస్సు, మకర రాశుల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.